హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రమేష్ సింగ్ ఇండియన్ ఎకానమీ. ఛానల్ పేరు టాపర్స్ ట్యూటోరియల్. సో ఇన్ఫ్లేషన్ నుండి బిజినెస్ సైకిల్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇప్పుడు మన క్లాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎకాలజీ క్లాసెస్ చేస్తున్నాము, జాగ్రఫీ క్లాసెస్ చేస్తున్నాము, ఎకానమీ క్లాసెస్ చేస్తున్నాము, ప్రిలిమ్స్ టాపిక్స్ కూడా చేస్తున్నాము. సో మీకు కనుక ఈ టాపిక్స్ అన్నీ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చెప్పాం ప్రీవియస్ క్లాస్లో, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అండ్ కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి. సో ఆ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో కవర్ చేస్తాం. ఒక 1 or 2 క్లాసెస్లో మనకి ఇన్ఫ్లేషన్ చాప్టర్ అయిపోతుంది. సో బిజినెస్ సైకిల్ ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దీన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంట్రడక్షన్. The discussion on growth and development has shown their internal independence. If the quality of life in an economy is to be enhanced, సో ఏదైనా ఆర్థిక వ్యవస్థలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచాలి అనుకుంటే, ఈజ్ టు బీ ఎన్హాన్స్డ్ పెంచాలనుకుంటే, దేర్ ఈజ్ అ నీడ్ ఆఫ్ కన్సియస్ పబ్లిక్ పాలసీ. ఒక మంచి తెలివైన పాలసీ, పబ్లిక్ పాలసీ అనేది కావాలి. విచ్ కెన్ స్పెండ్ అండ్ ఇన్వెస్ట్. ఎందులో ఖర్చు పెట్టడానికి అంటే ఫుడ్, ఆహారం, న్యూట్రిషన్, పౌష్టిక ఆహారం, హెల్త్, ఆరోగ్యం, ఎడ్యుకేషన్, చదువు, షెల్టర్, ఇల్లు ఉండాలి. సో సోషల్ సెక్యూరిటీ, సామాజిక భద్రత, వీటన్నిటిలో ఖర్చు పెట్టడానికి అప్పుడే కదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెరిగింది, వీటన్నిటిలో ఖర్చు పెట్టినప్పుడే. సో వాటి కోసం ఒక తెలివైన పాలసీ అనేది మనం ఎంచుకోవాలి. సో బట్ ఫర్ సచ్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, అటువంటి విషయాల్లో ఖర్చు చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి, ద ఎకానమీ నీడ్స్ ఈక్విటబుల్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ టు. ఖర్చు పెట్టాలన్నా, పెట్టుబడి పెట్టాలన్నా ఆర్థిక వ్యవస్థకి ఏం కావాలి? దానికి సరిపోయేంత ఇన్కమ్ కూడా కావాలి, ఆదాయం కూడా కావాలి. సో ద ఇన్కమ్ ఎన్హాన్స్మెంట్ in any economy takes place via increasing the level of production in the economy. సో ఇన్కమ్ ఎన్హాన్స్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? ఇన్ ఎనీ ఎకానమీ, ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా ఇన్కమ్ ఎన్హాన్స్మెంట్ అనేది ఎలా జరుగుతుందంటే టేక్స్ ప్లేస్ వయా ఇంక్రీజింగ్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. ఉత్పత్తి యొక్క లెవెల్ని, ప్రొడక్షన్ లెవెల్ని పెంచినప్పుడు ఇన్కమ్ ఎన్హాన్స్మెంట్ అనేది జరుగుతుంది. సో రియల్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఇట్ మీన్స్ డెవలప్మెంట్ రిక్వైర్స్ హయ్యర్ గ్రోత్. అభివృద్ధికి హయ్యర్ గ్రోత్ కావాలి, వృద్ధి కావాలి. సో దట్ ఈస్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఆర్థికపరమైన కార్యకలాపాలని ఎక్కువగా చేయాలి. విత్ ద హెల్ప్ ఆఫ్ సూటబుల్ కైండ్ ఆఫ్ ఎకనామిక్ పాలసీస్. మనకి సరి అయిన ఆర్థికమైన పాలసీలు చేసుకుంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఎన్ ఎకానమీ కీప్స్ ట్రయింగ్ టు మెయింటైన్ ఎ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. సో మనకు సరి అయిన ఆర్థిక పాలసీలు తయారు చేసుకొని వాటి సహాయంతో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆర్థిక వ్యవస్థలోని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కీప్స్ ట్రైంగ్ టు మెయింటైన్ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఆర్థిక కార్యకలాపాలని హయ్యర్ లెవెల్లో మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ ఎట్ టైమ్స్, కొన్ని టైమ్స్లో ఎకానమీ కీప్స్ ఫెయిలింగ్ ఇన్ దిస్ ఆబ్జెక్టివ్. ఈ దృక్పథంలో ఆర్థిక వ్యవస్థ ఫెయిల్ అవుతూ వస్తుంది. అండ్ thus economies fluctuate between the best and the worst levels of economic activities. ఈ విధంగా ఏమవుతుంది? ఆర్థిక వ్యవస్థలు ఏమవుతాయి? ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి, మారుతుంటాయి. ఎలా? బెస్ట్ అండ్ వర్స్ట్ లెవెల్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ. ఆర్థిక కార్యకలాపాలు అనేవి చాలా మంచిగా ఉంటాయి, ఒక్కోసారి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. విచ్ ఈజ్ నౌన్ యాజ్ ఇన్ ఎకనామిక్స్ యాజ్ బూమ్. ఎక్కువగా ఉన్నప్పుడు, ఆర్థిక కార్యకలాపాలు బాగా జరిగినప్పుడు, ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి బాగా జరిగినప్పుడు అది బూమ్ అంటారు. అండ్ డిప్రెషన్ రెస్పెక్టివ్లీ, తక్కువగా ఉన్నప్పుడు డిప్రెషన్ అంటారు. దే కెన్ బి కాల్డ్ డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఎకానమీస్. వీటిని డిఫరెంట్ ఫేసెస్గా, వేరు ఫేసెస్గా చెప్పచ్చు, దశలు. సో ఇన్ బిట్వీన్ బూమ్ అండ్ డిప్రెషన్, ఈ భూమి అనే దశకి, డిప్రెషన్ అనే దశకి దేర్ మైట్ బి మెనీ అదర్ సిచ్యువేషన్స్ ఆఫ్ ది ఎకనామిక్ యాక్టివిటీస్. ఇలా వచ్చి వేరు పరిస్థితులు ఏమంటామంటే స్టాగ్నేషన్, స్లో డౌన్, రెసెషన్ అండ్ రికవరీ. ఇలా కొన్ని స్టేజెస్ వస్తాయి. సో ది ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ బిట్వీన్ ద డిప్రెషన్స్ అండ్ బూమ్ హ్యాస్ బీన్ కాల్డ్ by the economist as business cycle or trade cycle. సో ఇలా
ఎకనామిక్ యాక్టివిటీస్లో వచ్చే ఫ్లక్చుయేషన్స్, మార్పులు, డిప్రెషన్కి బూమ్కి మధ్యలో వీళ్ళని ఎకానమిస్టులు, ఆర్థికవేత్తలు ఏమని పిలిచారంటే బిజినెస్ సైకిల్ అని కానీ ట్రేడ్ సైకిల్ అని కానీ పిలిచారు. విత్ రిసెషన్ అండ్ రికవరీ యాజ్ ద మెయిన్ ఇంటర్మీడియట్ స్టేజెస్. దీనిలో బూమ్కి డిప్రెషన్కి మధ్యలో రిసెషన్ అండ్ రికవరీ అనేది, సో వీటి మధ్యలో వచ్చే మెయిన్ స్టేజెస్ ఏంటంటే రిసెషన్, రికవరీ, ఈ మధ్యలో వచ్చే ఇంటర్మీడియట్ స్టేజెస్. సో స్టాగ్నేషన్ అండ్ స్లో డౌన్ మే బీ కన్సిడర్డ్ యాజ్ ద ఇంటర్మీడియట్ స్టేజెస్ ఆఫ్ ద బిజినెస్ సైకిల్. సో స్టాగ్నేషన్ అండ్ స్లో డౌన్ అనేది ఇంటర్మీడియట్ స్టేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్గా కన్సిడర్ చేయొచ్చు. We intend here to understand the actual meanings of each of the stages. Economists have pointed out that business cycle is characterized by 4 phases or stages in which economies alterate. సో ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఈచ్ ఆఫ్ ద స్టేజెస్ యాక్చువల్ మీనింగ్స్, ఈ స్టేజెస్కి యాక్చువల్ మీనింగ్స్ అనేవి అర్థం చేసుకోవాలి. వాస్తవంగా వీటి అర్థాలు ఏంటనేది చూద్దాం. సో ఎకానమిస్ట్లు ఏం చేశారు, పాయింటెడ్ అవుట్ ద బిజినెస్ సైకిల్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై 4 phases ఆర్ స్టేజెస్. ఎకానమిస్టులు, ఆర్థికవేత్తలు ఏం చేశారంటే పాయింట్అవుట్ చేశారు, బిజినెస్ సైకిల్ అనేది 4 దశలుగా ఉంటుంది. ఇన్ విచ్ ద ఎకానమీస్ ఆల్టర్నేట్, వేటిల్లో అయితే ఆర్థిక వ్యవస్థలు ఆల్టర్నేట్ అవుతాయో, ఒకదాని తర్వాత ఒకటి మారుతాయో అవి 4 దశలుగా ఉన్నాయని ఆర్థికవేత్తలు చూపించారు. ఆ 4 దశలు ఏంటంటే డిప్రెషన్, రికవరీ, బూమ్, రెసెషన్, ఇవి ఆ 4 దశలు. సో డిప్రెషన్, though depression has visited the world economy only once in 1929. సో ఈ డిప్రెషన్ అనే దశ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఒక్కసారి చూసినప్పటికీ 1929లో ఎకానమిస్ట్, ఆర్థికవేత్తలు హ్యావ్ పిన్ పాయింటెడ్ ఇనఫ్ నెంబర్ ఆఫ్ ట్రైట్స్ టు రికగ్నైజ్ ఇట్. ఆర్థికవేత్తలు ఇది గుర్తించడానికి చాలా లక్షణాలు చూపించారు. సో ద మేజర్ ట్రైట్స్ ఆఫ్ డిప్రెషన్ కుడ్ బి గివెన్ యాజ్ ఫాలోస్. సో డిప్రెషన్ యొక్క మేజర్ ట్రైట్స్, లక్షణాలు, ముఖ్యమైన లక్షణాలు ఇక్కడ చూద్దాం. అన్ ఎక్స్ట్రీమ్లీ లో అగ్రిగేట్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ కాజెస్ యాక్టివిటీస్ టు డిసెలరేట్. సో చాలా తక్కువ డిమాండ్ ఉంటుందన్నమాట. ఆర్థిక వ్యవస్థలో చాలా తక్కువ డిమాండ్ ఉంటుంది. దీనివలన మందగించడానికి కారణమవుతుంది, ఆర్థిక కార్యకలాపాలు అనేవి మందగించడానికి కారణమవుతుంది. సో ద ఇన్ఫ్లేషన్ బీయింగ్ కంపారిటివ్లీ లోవర్, ఇన్ఫ్లేషన్ కంపేర్ చేసి చూస్తే ఇన్ఫ్లేషన్ కూడా తక్కువగా ఉంటుంది, ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుంది. ది ఎంప్లాయ్మెంట్ అవెన్యూస్ షార్ట్ స్ట్రింకింగ్, సో ఉపాధి మార్గాలు అనేవి, ఎంప్లాయ్మెంట్ వచ్చే మార్గాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఫోర్సింగ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ టు గ్రో ఫాస్ట్, ఈ ఉపాధి మార్గాలు తగ్గిపోవటం ఏం చేస్తుంది, నిరుద్యోగం పెరగటానికి ఫోర్స్ చేస్తుంది. సో నిరుద్యోగం రేట్ అనేది పెరుగుతుంది. టు కీప్ ద బిజినెస్ గోయింగ్, ప్రొడక్షన్ హౌసెస్ గో ఫర్ ఫోర్స్డ్ లేబర్ కట్స్ ఆర్ రిట్రెంచ్మెంట్ టు కట్ డౌన్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ బీ కాంపిటేటివ్ ఇన్ ద మార్కెట్. సో బిజినెస్ హౌసెస్ ఏం చేస్తారు, ప్రొడక్షన్ హౌసెస్ ఏం చేస్తారు, ఉత్పత్తి చేసేవాళ్ళు వాళ్ళ బిజినెస్లు నడుపుకోవడానికి ఆపకుండా లేబర్ని ఫోర్స్గా కట్ చేస్తారు, లేకపోతే వాళ్ళని ఆపేస్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ లేబర్ ఎక్కువ ఉంటే వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది, వాళ్ళు ఉత్పత్తి చేసే కాస్ట్ పెరుగుతుంది, వాళ్ళు మార్కెట్లో కాంపిటేటివ్గా ఉండలేరు. వాళ్ళు ఒక 10 రూపాయలు తగ్గించినప్పుడు వీళ్ళు కూడా తగ్గించాలి కదా, వీళ్ళు ఎక్కువ పెడితే వీళ్ళెవరు కొనరు. కాబట్టి వీళ్ళు మార్కెట్లో కాంపిటేటివ్గా ఉండటానికి, పోటీతత్వంతో ఉండటానికి లేబర్ని తీసేస్తారు. ఇవి డిప్రెషన్లో ఉండే లక్షణాలు. ఇక్కడ ఏమవుతుందంటే డిమాండ్ తక్కువగా ఉంటుంది, దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీస్ తగ్గిపోతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కంపేర్డ్గా, అండ్ ఎంప్లాయ్మెంట్ అవెన్యూస్, ఉపాధి మార్గాలు తగ్గిపోయి అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరుగుతుంది, లేబర్ని ఫోర్స్గా కట్ చేస్తారు, మార్కెట్లో కాంపిటేటివ్నెస్ కోసం లేబర్ని కట్ చేస్తారు ప్రొడక్షన్ హౌసెస్ వాళ్ళు. దీస్ ఆర్ ద ట్రైట్స్, లక్షణాలు అనమాట ఇవి డిప్రెషన్కి. సో ద ఎకనామిక్ సిచ్యువేషన్స్ బికేమ్ సో chaotic in the face of depression that the government have almost no control over the economy. సో ఈ డిప్రెషన్ ఫేజ్లో ఎకానమీ సిచ్యువేషన్స్, ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా ఇబ్బందిగా మారుతాయి. ఈ డిప్రెషన్ దశలో గవర్నమెంట్కి ఆల్మోస్ట్ నో కంట్రోల్ ఇన్ ద ఎకానమీ, ఆర్థిక వ్యవస్థలో గవర్నమెంట్ యొక్క కంట్రోల్ దాదాపుగా ఉండదు. సో ద గ్రేట్ డిప్రెషన్ 1929 గివ్ రైజ్ టు ద ఐడియాస్ ఆఫ్ స్ట్రాంగ్
1929లోని గ్రేట్ డిప్రెషన్ గివ్ రైజ్ టు ద స్ట్రాంగ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇన్ ద ఎకానమీ. 1929లో జరిగిన గ్రేట్ డిప్రెషన్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్కి స్ట్రాంగ్ ఐడియా ఇచ్చింది, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉండాలని. సో సచ్ యాజ్ డెఫిసిట్ ఫినాన్సింగ్, మానిటరీ మేనేజ్మెంట్. సో డెఫిసిట్ ఫినాన్సింగ్ అంటే గవర్నమెంట్ కొంత ఎక్స్ట్రా డబ్బుని ఖర్చు పెట్టాలి, సపోర్ట్ చేయాలి పబ్లిక్ని. సో వాట్ ద గవర్నమెంట్ మే డూ ఇఫ్ డిప్రెషన్ విజిట్స్ ద ఎకానమీ. గవర్నమెంట్స్ ఏం చేయాలి ఒకవేళ డిప్రెషన్ ఆర్థిక వ్యవస్థను కనుక చూస్తే? ద సింపుల్ ఆన్సర్ ఇన్ ద వరల్డ్ హెస్ బీన్ ఏబుల్ టు ఫైండ్ ఇస్ టు రిపీట్ ద పాలసీ మెషర్స్ ఆఫ్ 1929. సింపుల్ ఆన్సర్ ఏమొస్తుందంటే 1929లో ఉన్న పాలసీ మెషర్స్ని రిపీట్ చేయమని. ద బెస్ట్ వే టు అవాయిడ్ డిప్రెషన్ ఈజ్ నాట్ లెట్ టు విజిట్. దట్ ఈస్ వై every modern economy keeps extra vigil on the major symptoms of the economy so that the prevention measures can be taken in time and depression is avoided. So the best modern economy లో ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఏంటంటే కీప్స్ ఎక్స్ట్రా విజిల్, బాగా కాపలా ఉంచారనమాట. ఏంటి మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ ఇట్స్ ఎకానమీ. ఎవరు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద వాళ్ళు బాగా నిఘా పెట్టుకుని ఉంటే ప్రివెంట్ చేయొచ్చు డిప్రెషన్ మెషర్స్ని బట్టి. అండ్ మెషర్స్ టేకెన్ ఇన్ టైమ్ అండ్ డిప్రెషన్ ఈజ్ అవాయిడెడ్. డిప్రెషన్ అనే సిచ్యువేషన్ని అవాయిడ్ చేయొచ్చు. మన ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుంది అనే దాని మీద బాగా నిఘా పెట్టుకుని ఉంటే డిప్రెషన్ని అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ రికవరీ. ఈ రికవరీ అంటే ఏంటి? అన్ ఎకానమీ ట్రైస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద లో ప్రొడక్షన్ ఫేజ్ టు సర్వైవ్. ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళడానికి, సర్వైవ్ కావడానికి ట్రైస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద లో ప్రొడక్షన్, తక్కువ ప్రొడక్షన్ ఫేజ్లో నుంచి, దశలో నుంచి బయటకు రావాలనుకుంటుంది. సో ద లో ప్రొడక్షన్ ఫేజ్ మైట్ బీ డిప్రెషన్, రిసెషన్ ఆర్ స్లో డౌన్, విత్ ద ఫార్మర్ బీయింగ్ ద వర్స్ట్ అండ్ రేర్. గవర్నమెంట్స్ టేక్ మెనీ న్యూ ఫిజికల్ అండ్ మానిటరీ మెషర్స్ టు బూస్ట్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ అండ్ అల్టిమేట్లీ ఏ రికవరీ ఇన్ ఎన్ ఎకానమీ ఈజ్ మేనేజ్డ్. సో ఆ లో ప్రొడక్షన్ ఫేజ్ అనేది డిప్రెషన్ కానివ్వండి, రెసెషన్ కానివ్వండి, స్లో డౌన్ కానివ్వండి, విత్ ద ఫార్మర్ ముందు ఎంత అయితే వర్స్ట్గా ఉందో, ఎంత చండాలంగా ఉందో, అండ్ రేర్. గవర్నమెంట్ టేక్ మెనీ న్యూ ఫిజికల్ అండ్ మానిటరీ మెషర్స్. గవర్నమెంట్ కొత్త పాలసీస్ని తీసుకొచ్చి ఫిజికల్ అండ్ మానిటరీ మెషర్స్ టు బూస్ట్ డిమాండ్. ఎందుకు? డిమాండ్ని పెంచడానికి, అండ్ ప్రొడక్షన్ ఉత్పత్తిని పెంచడానికి, అండ్ అల్టిమేట్లీ ఏ రికవరీ ఇన్ ఎన్ ఎకానమీ ఈజ్ మేనేజ్డ్. చివరకు ఫైనల్గా ఏం చేయాలనుకుంటున్నారంటే రికవర్ చేయాలనుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఇబ్బందులను రికవర్ చేయాలనుకుంటున్నారు. ద బిజినెస్ సైకిల్ ఆఫ్ రికవరీ మే షో ద ఫాలోయింగ్ మేజర్ ఎకానమీ ట్రైట్స్. సో బిజినెస్ సైకిల్ ఆఫ్ రికవరీ ఉండాల్సిన మేజర్ లక్షణాలు ఏంటి, ముఖ్యమైన లక్షణాలు ఎలా ఉంటాయి అనేది. అన్ అప్ టర్న్ ఇన్ అగ్రిగేట్ డిమాండ్ which has to be accompanied by an increase in the level of production. సో అగ్రిగేట్ డిమాండ్ అనేది పెరుగుతుంది. దేంతో పాటు? ఉత్పత్తి స్థాయితో పాటు. అకంపెనీడ్ బై ద ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడక్షన్తో పాటు డిమాండ్ కూడా పెరుగుతుంది. ప్రొడక్షన్ ప్రాసెస్ ఎక్స్పాండ్స్. ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది విస్తరిస్తుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ న్యూ ఇన్వెస్ట్మెంట్ బికమ్ అట్రాక్టివ్. న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అట్రాక్టివ్గా ఆకర్షిస్తాయి అన్నమాట. న్యూ ఇన్వెస్ట్మెంట్స్ కొత్త పెట్టుబడులు ఆకర్షిస్తాయి. సో యాజ్ డిమాండ్ గోస్ అప్వర్డ్, డిమాండ్ వెళ్ళినప్పుడు పైకి, ఇన్ఫ్లేషన్ ఆల్సో మూవ్స్ అప్వర్డ్ మేకింగ్ బారోయింగ్ చీపర్ ఫర్ ఇన్వెస్టర్స్. సో డిమాండ్ పైకి వెళ్తుంది, ఇన్ఫ్లేషన్ కూడా పైకి వెళ్తుంది, మేకింగ్ బారోయింగ్ చీపర్ ఫర్ ఇన్వెస్టర్స్. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి బారోయింగ్ అనేది అప్పు దొరుకుతుంది. సో విత్ అన్ తక్కువకి, చీపర్. విత్ అన్ అప్ టర్న్ ఇన్ ప్రొడక్షన్ పైకి వెళ్ళినప్పుడు న్యూ ఎంప్లాయ్మెంట్ అవెన్యూస్ ఆర్ క్రియేటెడ్. సో ప్రొడక్షన్ పైకి వెళ్ళింది, వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉంది, అప్పుడేమవుతుంది? ఎంప్లాయ్మెంట్, ఉపాధి మార్గాలు కనిపిస్తాయి, క్రియేట్ చేస్తారు కొత్త ఎంప్లాయీస్ కావాలని. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ స్టార్ట్స్ డిక్లైనింగ్, నిరుద్యోగం రేటు కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ రికవరీ మెజర్స్, రికవరీలో ఉండే సిచ్యుయేషన్స్ అనమాట. విత్ ద అబోవ్ సిమ్టమ్స్ పీపుల్ income go for a certain increase which creates new demand and cycle of demand and production starts playing hand in hand to recover the economy. సో ఈ అబోవ్ సిమ్టమ్స్ వల్ల పీపుల్స్ ఇన్కమ్, జనాల ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సర్టెన్ ఇంక్రీజ్ విచ్ క్రియేట్స్ న్యూ డిమాండ్, దీనివల్ల న్యూ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుంది.
అండ్ ద సైకిల్ ఆఫ్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ స్టార్ట్స్ ప్లేయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ టు రికవర్ ద ఎకానమీ. సో సైకిల్ ఆఫ్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ అనేది మారుతూ ఉంటుంది, దీనివల్ల ఎకానమీ రికవర్ అవుతుంది. టు రికవర్ అన్ ఎకానమీ ద గవర్నమెంట్ యూజువల్లీ గో ఫర్ ట్యాక్స్ బ్రేక్స్. సో ఏ ఆర్థిక వ్యవస్థనైనా రికవర్ చేయడానికి గవర్నమెంట్ దేనికి వెళ్తుంది జనరల్గా? ట్యాక్స్ బ్రేక్స్, ట్యాక్స్ని ఆపడం, ఇంట్రెస్ట్ని కట్ చేయటం, అండ్ ఇంక్రీజ్ ఇన్ సాలరీస్ టు ఎంప్లాయీస్కి సాలరీస్ పెంచడం, assimilation of innovations by the entrepreneurs and search for new frontiers of enterprise. They do play a vital role in the process of recovery provided. These activities are the first incentives by the government. ఇంకా ఏం చేస్తుంది? ఇన్నోవేషన్స్, ఎంటర్ప్రెన్యూర్స్ కొత్త ఇన్నోవేషన్స్ చేయటం, అండ్ సర్చ్ ఫర్ న్యూ ఫ్రాంటియర్స్ ఆఫ్ ద ఎంటర్ప్రైజ్, కొత్త ఫ్రాంటియర్స్ వస్తారు ఎంటర్ప్రెన్యూర్స్. సో ద యూరో అమెరికన్ ఎకానమీ is recovered out of the Great Depression with the help of the measures cited above. So యూరో అమెరికన్ ఎకానమీస్ గ్రేట్ డిప్రెషన్ నుంచి ఇలానే బయటపడ్డాయి. Such recovers have been seen many times around the world when economies recovered from slowdown or the recession phase. So such recoveries have been seen many times. సో చాలాసార్లు ఇలాంటి రికవరీస్ అనేవి చూసామన్నమాట. when economies రికవర్డ్ ఫ్రమ్ స్లో డౌన్ ఆర్ ద రెసెషన్ ఫేసెస్ నుంచి బయటపడినప్పుడు. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రీసెంట్ టైమ్స్ కుడ్ బి సైటెడ్ ఫ్రమ్ ఇండియా. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఇండియా నుంచి తీసుకోవచ్చు. 1997 to 2002 వెన్ ఎకానమీ సఫర్డ్ సివియర్ బౌట్స్ ఆఫ్ స్లో డౌన్ అండ్ రిసెషన్. ఎకానమీ ఈ ఒకదాని తర్వాత ఒకటి స్లో డౌన్ అండ్ రెసెషన్ వచ్చినప్పుడు ఎలా బయటపడ్డాం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు.